శ్రీమాత్రే నమః. ఈరోజు మహాలయ పక్ష అమావాస్య. మన పితృదేవతలందరినీ స్మరించుకునే రోజు, గౌరవించటం, ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా వారికి ఏదైనా ఇవ్వాలంటే ఈరోజు ఎలిజిబుల్ అంటే అడ్మిషన్స్ లాస్ట్ డే, జాబ్ జాయినింగ్ డేట్ లాగా మనకి అలాగా అయితే తెలుస్తుంది. ఇది కూడా అంతే, పితృదేవతలు మన పూర్వీకులకి అందించడానికి అలాంటి రోజు ఈరోజే. ఈరోజు ఒక ఎలిజిబుల్ డే అని అనుకోవచ్చు మన భాషలో చెప్పుకోవాలంటే. వారి కోసం మనకి చేతనైన విధంగా వారికి ఇష్టమైనవి, మనకి ఇష్టమైనవి, మనం ఇవ్వాలనుకున్నవి ఏవైనా సరే ఎదుటివారిలో వారిని చూస్తూ వారి ప్రేమని, ఆ మనిషిని తలుచుకొని వారికి నమస్కారం చేస్తూ గౌరవంగా ఇవన్నీ వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడం మంచిది. ఎవరికి ఇవ్వడం అంటే కుదిరితే పూజారికి, లేదు అంటే దగ్గరలో అందుబాటులో అవసరమైన వారికి ఎవరికైనా ఇవ్వచ్చు. ఎప్పుడూ కూడా ఇలాంటివి ఎవరి పేరు మీదైనా ఇస్తూ ఉంటే ఎదుటివారికి, అవసరమైన వాడికి చాలా మంచిది. రెండోది, ఇలాంటి వాటిల్లో కంద, చామదుంపలు, అరటికాయలు, గోరు చిక్కుడుకాయలు, పప్పు, ఉప్పు, బెల్లము, బియ్యము, బట్టలు, గొడుగు, చెప్పులు, నీటి పాత్ర, వంట పాత్రలు, భోజనం చేసే ప్లేటు, అంటే అలాంటివన్నీ ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు మనం ఇస్తరాకి ఇచ్చాము. ఇంకా చాలా రకాలుగా, అంటే ఏ మనిషి అయినా ఎక్కడైనా అడవిలో కూర్చుని అయినా సరే ఈ సామాన్లతోటి వంట చేసుకునే విధంగా మనం సామాన్లన్నీ వాళ్ళకి సమకూరిస్తే చాలా సంతోషపడతారు. అలాగే తీసుకొని ఆ సామాన్తో వంట చేసుకోవచ్చు అనే విధంగా కూడా ఇవ్వడం చాలా మంచిది. ఎంత సంపాదించి పెట్టేసి వెళ్ళుంటారు కదా వారిని తలుచుకోవడంలో తప్పేం లేదు. సంపాదించడం అంటే ఆస్తిపాస్తులే కాదు, మనకిచ్చిన శరీరం కూడా వారి నుంచి లభించింది. వాళ్ళ పేరు చెప్పుకొని ఎవరు పిల్లలు, ఎవరు ఏ ఊరు అని అంటే ఫస్ట్ మనకి వాళ్ళే. ఆ విలువ తెలియాలంటే ఒక్కసారి అనాథ శరణాలయాల్లోకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. వాళ్ళకి ఎవరి పిల్లలు అంటే ఏమీ తెలియదు, వాళ్ళకి తెలుస్తుంది ఇంటి విలువ, మనుషుల విలువ. చాలామంది మనుషులు ఆస్తులే సంపాదించాలనుకుంటారు. ఆస్తులు సంపాదించాలని పని లేదు. వారి పిల్లలమే, వారి తాలూకా ఆ మాట చాలు, అదే పెద్ద ఆస్తి కింద భావించాలి. అలాంటివన్నీ తెలియాలి అంటే కొన్ని చూడాలి మనం. అంటే అనాథ శరణాలయాల చోట వెళ్తేనే అర్థమవుతుంది. గుడిలో పూజారి గారికి మనం సామాన్లన్నీ తీసుకెళ్తే ఈశ్వరునికి పక్కగా ఇలా కూర్చొని ఆయన మంత్రపూర్వకంగా వారిని బ్లెస్ చేస్తారు. వారిని అంటే విష్ణులోకము, స్వర్గలోకము అని చెప్తారు. అంటే మీరు మీ వాళ్ళు గుర్తు చేస్తున్నారని ఆయన ద్వారా మనం పెద్దవాళ్ళకి చెబుతున్నాం. మనం అంటే మీ వాళ్ళు ఇలా ఉన్నారు, మిమ్మల్ని గుర్తించుకునే ఉన్నారు అని చెప్పేసి ఆయన ఒక మంత్రం చదువుతారు. ఏమీ చదవట్లేదు, బయట వాళ్ళకైనా కూడా ఇవ్వచ్చు, ఏం పర్వాలేదు. ఈ విధంగా చదువుతారు కదా. ఓం భోహం పుహం ఓం శుభం మహన్యః ఓం తపః ఓం సత్యం ఓం దుఃఖోదయం బుద్ధోదేవస్య ధియోజనః ప్రతివేదమాతో మమ అనుకోండి. మమోపాత్త సమస్తక్షేద్భారతః సంగోరాజ్ఞీయ ప్రవర్తమానస్య బ్రహ్మః జీవరాజ్యేషురాహజంతే వైవస్సులం మంత్రే కలియుగే పునోపాధింభో ద్వీపే ప్రతివర్షే మేరోహ దక్షిణవిభాగే శ్రీశైల శ్రీశాన్యదేశే కృష్ణా గోదావరి भगवतालये शिवालये कुंडी शिवालये सुसंगो अस्मिन् वर्तमान जानवरण क्रोधी नाम संवत्सरे दक्षिणाय वर्षऋतौ भाद्रमासे अमावास्यायां श्रीनिवासरे पूर्वासरे సుధాకరణం దేహక్షేమస్థితి ఆయు ఆరోగ్యశ్వర్యాభివృద్ధం. ఎవరు అస్మత్ అనుకోండి, అస్మత్ అనుకోండి. ఎవరు అస్మత్ పితు పోగనోళ్ళ గోత్రోద్భవ నాన్నగారు ఆయన పది అస్మత్ పితు అనండి. అస్మత్ పితు శాశ్వత కైలాసస్థాన నివాస యోగ్యత సిద్ధ్యేన మహాలయ పర్వదినేన ప్రయుక్తాయ విష్ణుస్వరూపాయ బ్రాహ్మణస్య యథాశక్తి భోజనఫలితేన స్వయం పాక తుభ్యం సంప్రతతే నా మమ స్వయం భాగతుభ్యం సమృతే నుమసురాయ పుణ్యాయుష్యేవే. అస్మత్
प्रसाद जर्जन विष्णुस्वरूपाय ब्राह्मणस्य यथाशक्ति वस्त्रखण्ड दक्षिण ताम्बूल तुभ्यं संप्रददे नमः पितृदेवतानुग्रह प्रसादस्तु మనం సర్వ ఉద్యోగం ఉన్నత అధికార యోగ్యత ఫలాప్రాప్తి. శ్రీమాత్రే నమః. పాజిటివ్ థింకింగ్ ఇలాంటివన్నీ చేయటం వల్ల చాలా డెవలప్ అవుతుంది. మన ఎదురుగా ఉన్నవారినే గౌరవించటం, మన కనిపించని వారిని కూడా వారిని గౌరవించటం, వారి పనులు గుర్తు చేసుకోవటం, వారికి కృతజ్ఞత తెలుపుకోవటం అనేది పాజిటివ్ థింకింగ్లోకి వస్తుంది. దానివల్ల మనకి ప్రతిదీ అలా అలవాటు అవుతుంది. ఆ అలవాటు ద్వారా మనకు కలిసి రావడం మొదలవుతుంది. ప్రతి పనికి ఒక అంతరార్థం ఉందని ఆలోచించాలి. ఏదిన్ని విమర్శించడానికి విమర్శించకూడదు. విమర్శించటం వలన ఆ పాజిటివ్ తీసుకోరు, అంతే, ఏం లేదు. పాజిటివ్ ఎప్పుడూ కూడా విమర్శ నుంచి రాదు. అది దాన్ని పట్టుకొని వెళ్ళిపోవడమే. ముందర వారు చేస్తుంటే వెనక వారు చేసుకుంటూ వెళ్ళిపోవడం, లేదా క్లియర్గా దాంట్లో నుంచి వెతకాలి పాజిటివ్ థింకింగ్. ఇక్కడ ఏంటి మనం తెలుసుకుంది ఏంటి, మనకి కనిపించరు వాళ్ళు. తాతలు ముత్తాతలు అంటే అందరికీ కనిపించరు, కొందరికే కనిపిస్తారు. కానీ వాళ్ళ పేర్లు, ఆ పేర్లు కూడా తెలియకపోయినా కూడా వాటికి ఏదో ఒక పేరు, పంతులు గారు యజ్ఞయ్య యజ్ఞమ్మ అంటారు. అలా అయినా పర్వాలేదు. లేదంటే ఈశ్వర గోత్రం పేర్లు కూడా, మా గోత్రం కూడా తెలియకపోతే ఈ శివ గోత్రం పెట్టి చదివేస్తారు. అంటే మన ఎదురుగా ఉన్న విషయాన్నే కాదు, లేని విషయాన్ని కూడా మంచిగా స్మరణ చేసుకోవటం, ఇదే పాజిటివిటీ. కలిసి రావటం, నేచర్ నుంచి బ్లెస్సింగ్ తీసుకోవాలంటే ఇలాంటివి చేసుకోవాలి. అంటే మనలో పాజిటివిటీ ఉన్నప్పుడు కలిసి వస్తుంది. అన్నిటికీ అదే కారణం, పాజిటివిటీ. దీని ద్వారా మనం అది నేర్చుకోవచ్చు. పెద్దలందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ ఆల్. మీరు గౌరవించే వాళ్ళని, మీరు ప్రేమించే వారిని, తెలిసిన వారిని, గురువులకి, పెద్దలకి, పితృదేవతలకి, ముందర వారందరికీ కూడా నమస్కారం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. చేతనైతే అన్నీ చేయండి, లేదు అంటే ఆకాశం వైపు చూసి చేతులు జోడించి నమస్కారం మనస్ఫూర్తిగా చేసుకున్నా చాలు. థ్యాంక్ యూ ఆల్.